లో ముఖ్యంగా మనకి గ్రహణాలైతే మొన్న వెళ్ళిపోయినటువంటి గ్రహణం ఉంది కానీ ఈ సంవత్సరంలో మన ప్రాంతంలో కనిపించేటువంటి గ్రహణాలు లేవండి. ఎప్పుడైతే గ్రహణాలు ఆ సంవత్సరం ఏర్పడలేదో ఆ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన ప్రాంతంలో కనబడని గ్రహణం అవడం చేత మన అందరం కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఉంటాం. ఇంక ఇప్పుడు మొన్న ఏర్పడినటువంటి చంద్రగ్రహణమే చూసుకోండి, ఎక్కడో అమెరికాలో తన్నుకుంటుంటే మనం ఈవేళ గ్యాసుల కోసం ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాం. సో ఆ రకంగా గ్రహణం ఎక్కడ ఏర్పడినా ఎంతో కొంత ప్రభావం మన మీద ఉంటుంది. కానీ మన ప్రాంతంలో ఏర్పడేటువంటి గ్రహణం మనకి ఎక్కువ నష్టాన్ని ఇస్తుంది. అందుచేత ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి మన ప్రాంతంలో ఏర్పడేటువంటి గ్రహణాలు ఏమీ లేవు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మనకి 4 కుంచాల వర్షం వచ్చిందండి. ఈ 4 కుంచాల వర్షంలో కూడా 8 భాగాలు సముద్రం పైన వర్షిస్తూ ఉంటే 9 భాగాలు పర్వతం మీద 3 భాగాల భూమి మీద వర్షిస్తోంది. కాబట్టి ఈ పర్వతాల మీద వర్షించేటువంటి వర్షం కూడా భూమికే చేరుతుంది. కాబట్టి మనకి ఇంచుమించుగా 12 భాగాలు మనకి వర్షం కిందకు వస్తోందండి. ఒక 3 భాగాలు 8 భాగాలు మాత్రం సముద్రంలో కురుస్తోంది. అయితే ఈ కొంచెం అంతా కూడా వృద్ధుడైనటువంటి బ్రాహ్మణ చేతిలో ఉండడం చేత ఈ సంవత్సరం వయస్సు రీత్యా ఉత్తమమైనప్పటికీ బ్రాహ్మణ జ్యోతిలో ఉండడం చేత కొద్దిగా దుర్భిక్షగలితంగా ఫలితం చెప్పారు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అయితే దేశారిష్ట యోగాల్లో ప్రధానంగా మనం చాలా ఆలోచించుకోవాల్సినవి, కొన్ని జాగ్రత్త పడవలసినవి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆగస్టు దగ్గర నుంచి మనకి ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలన్నీ కూడా కొంత మనకి ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. అయితే వచ్చే సంవత్సరం యొక్క ఫలితాలు మనం పరిశీలించుకున్నప్పుడు సహజంగా మనం వర్షలగ్నాన్ని జగల్లగ్నాన్ని పరిశీలించుకుని ఫలితాలు చెప్తాం. ఈ వర్ష జగల్లగ్న ఫలితాలే కాకుండా అనేక రకమైనటువంటి ఫలితాలు ఆధారంగా చేసుకుని మనం ఫలితాన్ని విశ్లేషించవలసిన అవసరం ఉంటుంది. సహజంగా పంచాంగకర్తగా ఒక వర్ష జగల్లగ్న యొక్క వర్ష జగల్లగ్నాలను బట్టి పంచాంగాలను మేము కొన్ని ఫలితాలు ఊటంకిస్తూ ఉంటాం. వాటిల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వర్షలగ్నము అనేది కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్షలగ్నము అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినట్లయితే జగల్లగ్నము అనేది కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో వాటి యొక్క ఫలితం సూక్ష్మంగా ఒక 4-5 మనం తెలుసుకుందామండి. ఏంటంటే వర్షలగ్నము అంటే రాష్ట్ర ప్రభుత్వము అని చెప్పేసి మనం అనుకున్నాం. దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, పాలకులు సుపరిపాలన అందివ్వగలుగుతారు, దశమానికి గురువీక్షణ, దశమాధిపతి లగ్న కేంద్రమందు సప్తమ కేంద్రాధిపతితో యుతి చేత మంచి నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు అనేటువంటి పాయింట్ ఒకటి మనకు వస్తుంది. అదేవిధంగా తృతీయ భావాధిపతి వ్యయముందుండి శని కుజుల చేత చూడబడ్డం చేత ఇరుగు పొరుగు రాష్ట్రాల చేత తరచు వివాదాలు పొందడం, వాటిని సమర్థించుకోలేకపోవడం, ప్రజలలో అపకీర్తి పొందడం వంటివి ఉంటాయి అని చెప్పేసి తృతీయ భావం మనకి తెలియజేస్తోంది. అదేవిధంగా వాహనాధిపతి అయినటువంటి చంద్రుడు జలరాశి మీనమందు స్థితి పొంది కారకుడు వర్షానికి కారకుడైనటువంటి శుక్రుడు మేషగదుడై చంద్రునికి బుధిని యుతి చేత వర్షాలు అవసరం లేని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి అవసరముకు ప్రాంతాల్లో వర్షాలకు ఎదురుచూచు స్థితులు ఉన్నాయి అని కూడా మనకి చతుర్థ భావం తెలియజేస్తోంది. అదేవిధంగా గృహ నిర్మాణ పనులు, ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతాయి. ధనభాగ్యాధిపతులు పరస్పరము కేంద్ర స్థితి చేత ఆదాయాలు వృద్ధి చెందుతాయి, రుణాలు కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు అంటే ప్రతిపక్షపు భావాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నమందు ఉండడం చేత ఈ ప్రతిపక్షపు భావాధిపతులు బలవంతులు అవ్వగలరు అని మనకి ఒక సూత్రం చెప్తోందండి. అదేవిధంగా రుణస్థానాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానమందు ఉండడం చేత
అపాత్రపు ఖర్చులు పెచ్చుమీరు స్థితిలో